divisibility of 7. Now if I take any number A, B, C, D, okay, it is a 4-digit number. Our aim should be we have to reduce this number to the only 2 digits. అంటే కేవలం 2 అంకెలు మాత్రమే ఉండే విధంగా ఇచ్చిన సంఖ్యను తగ్గించుకోవాలి. సో ఎలా చేస్తాము? సో ఇన్ ABCD, what is the last number there? D. So we have to double it. Double in the sense we have to multiply D with 2. So therefore it will become 2D. Now we have to subtract the doubling from the rest of the number. అంటే మిగతా నెంబర్ ఏదైతే ఉందో ABCలోంచి ఆ 2D తీసేయాలి. తీసివేస్తే వచ్చేది either 0 or multiple of 7. ఓకే, 0 కానీ 7 మల్టిపుల్ కానీ ఏమొచ్చినా కూడా ఇచ్చిన నంబర్ ABCD ఈజ్ డివిజిబుల్ బై 7. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఇఫ్ ఐ టేక్ ద నంబర్ 147, సో ఐఎమ్ టేకింగ్ నంబర్ 147. Here we are having 3 digits. Our aim should be minimizing the given number into only 2-digit number. 3 అంకెలు ఇచ్చాడు, ఆ 3 అంకెల్ని కాస్త 2 అంకెల సంఖ్యలాగా మార్చాలి. సో ఎలా మారుస్తాము? హియర్ వీఆర్ హ్యావింగ్ లాస్ట్ డిజిట్న 7, దాన్ని డబల్ చేయండి. 7 into 2 ఎంత వచ్చింది? 14. నౌ వచ్చిన 14ని మిగతా 2 నంబర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ, అంటే ఈ చివరి అంకె కాకుండా, సో ఎక్సెప్ట్ 7 వీ హ్యావ్ టు చూస్ ద లెఫ్ట్ అవుట్ నంబర్ 14. సో ఫ్రమ్ ద 14 we have to subtract the double of the 7. So on subtraction we are getting 0. 0 వచ్చినా పర్వాలేదు, either the multiple of 7 వచ్చినా పర్లేదు. Therefore the number 147 is divisible by 7. Okay, let me check one more large number. కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. So I am taking 7 0 2 8. Now it is a 4-digit number. Now we have to minimize this one to a 2-digit number. 4 అంకెల సంఖ్యని కాస్త కేవలం 2 అంకెలు మాత్రమే ఉండే విధంగా తగ్గించుకోవాలి. ఎలా చేస్తాము? నౌ డబుల్ ద లాస్ట్ నంబర్. సో 2 8 16. ఓకేనా, డబుల్ చేసినాం. నౌ సబ్ట్రాక్ట్ దిస్ వన్ ఫ్రమ్ ద లెఫ్ట్ అవుట్ నంబర్. అంటే ఏదైతే డబుల్ చేస్తే వచ్చిన నంబర్ని మిగతా నంబర్లోంచి తీసేయాలి. సో 702లో నుండి 16 తీసేయాలి. సో వీఆర్ హ్యావింగ్ 12 - 6 6, 9 - 1 8, 7 becomes 6. సో ఇచ్చిందేమో 4-digit నెంబర్. నౌ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు ద 3-digit. మళ్ళీ దీన్ని తగ్గించుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు? డబల్ ద లాస్ట్ వన్. సో ఆన్ డబులింగ్ ఇట్ విల్ బికమ్ 12. సో సబ్ట్రాక్ట్ 12 ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. 68లోంచి 12 తీసేయండి. 8లోంచి 2 పోతే 6, 6లోంచి 1 పోతే 5. నౌ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7. It is divisible by 7. As 8 7 jana. Okay, so as it is divisible by 7, therefore 7028 is also divisible by 7. That's it.